ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూసేస్తాడు. అలాగే మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే కొత్త కొత్త వంటకాలను తయారు చేసి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అచ్చం మన అమ్మ చేతి వంట ఎక్స్పర్ట్స్ లాగా మన ఎక్స్పర్ట్స్ మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే కొత్త కొత్త వంటలు చాలా రుచికరంగా చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా అలాంటి రుచికరమైన వంటకంతోనే మీ ముందు సిద్ధంగా ఉంది అమ్మ చేతి వంట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే మనకు ఒక కొత్త రెసిపీని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సో మీ మ్యాచింగ్ కూరల చైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది మీరు రెగ్యులర్ గా ఎక్కువ వేస్తారు కదా? కూరలు ఇష్టం కదా మీకు? కూరలు ఇష్టం, మన కష్టం కూడా. కన్నడ వాళ్ళకి కూరలు కంపల్సరీగా ఉంటుంది. కొన్నిసార్లు అంటే కొన్ని ప్రాంతాల్లో కూరలే ఒక మంగళసూత్రం లాగానే ఉంటుంది అనమాట. దాంతో పాటు ఇంకా గోల్డ్ది ఏమి ఉండదు, ఓన్లీ కూరలు ఒకటే మంగళసూత్రంలో కట్టేస్తారు మ్యాంగ్లూర్ సైడ్ కంపల్సరీ. సో వాళ్ళని చూసి గెటప్ చూసినాకనే చెప్పొచ్చు మనము ఏ ప్రాంతానికి. అవునవును, కరెక్ట్. సో కూరలు అంత ఇంపార్టెంట్. దానికి మనకు తాళి అని ఉంటుంది కదా, అలా కాకుండా వాళ్ళు కూరల్ని మంగళసూత్రం లాగా చేసి దాన్నే గోల్డ్ లో వేసేసుకుని కట్టేస్తారు. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళందరికి కూడా తాలిపొట్టులో ఒక నల్ల పూస ఒక కూరలు ఉంటది. అవును అందరికి. కానీ ప్రవీణ గారు దాంట్లో ఒక మాంగళ్యం కూడా ఉంటుంది కదా, సూత్రాలు ఉంటాయి. అది కాకుండా ఓన్లీ కూరలే పెడతారు. ఒట్టి కూరలే సూత్రం కింద లెక్క మీకు. సూపర్. అయితే సో ఇంకా మీరు ఇంకా ఎన్నైనా కొనుక్కోవచ్చు అనమాట. మాకు అట్లా నల్ల పూసలు ఉంటుంది. నల్ల పూసలు చాలా ప్రీషియస్గా వేస్తారు. ఒకవేళ అది ఉంటే బాగుంటుంది అట్లా అని దాన్ని. సో ఇలా అనమాట. అప్పుడప్పుడు నగల గురించి మాట్లాడుకుంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ట్రెడిషనల్ వేకి వెళ్ళిపోతుంది. ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం చేస్తున్నారు? ఈరోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేస్తాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాం అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించి తురుముకున్న ఆలు, చాట్ మసాలా పొడి, ధనియా జీలకర్ర సోంపు వాము, పెరుగు, కారం, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్లు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. కొంచెం క్యాప్సికమ్ బుజ్జి బుజ్జి క్యాప్సికమ్ తీసుకొని పైన కొంచెం అది కట్ చేసేసి లోపల కొంచెం ఫిల్లింగ్ లాగా చేసాం. చిన్నదవుతే బాగుంటాయి, పెద్ద పెద్దగా అవుతే కొంచెం ఆఫ్ చేయాలి కదా. ఇవైతే ఒక్కొక్కటి మనం వేసుకొని గుత్తి వంకాయ లాగా అలా చేయొచ్చు. సో ఇప్పుడు క్యాప్సికమ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాం. ఫిల్లింగ్ ఒకటి చేసుకోవాలి ప్రవీణ గారు. మిక్సింగ్ బౌల్ కావాలన్నమాట. చేసుకుంటాం. తర్వాత పన్నీర్ తురిమిన పన్నీర్ ఒకటే వేస్తే కొంచెం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఉడికించి తురిమిన ఆలు, అలాగే కొంచెం శనగపిండి, సో కొంచెం ఉప్పు ఈ ఫిల్లింగ్కి సరిపడా, ఇవి ధనియాలు జీలకర్ర వాము కలిపి సోంపు కలిపి చేసిన ఒక మిక్స్చర్ అండి. సో కొంచెం నలిపైన వేసుకోవచ్చు, కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇలాగ కూడా బాగానే ఉంటుంది. కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, చక్కగా ఒక ఫిల్లింగ్ లాగా చేసుకొని ఈ క్యాప్సికంలో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మనం క్యాప్సికంలో ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఫిల్ చేయడం. కడాయి పెట్టేయండి. ఇప్పుడు సో మనం పన్నీర్ని అలా అన్నిట్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ని మనం హోల్ చేసిన క్యాప్సికమ్స్లో అన్నిట్లో పెట్టేస్తున్నాము. లోపుగా మళ్ళీ కూర వండుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసాం. ఇప్పుడు మొత్తం కర్రీ అంతా నెయ్యితోనే చేయాలి ప్రవీణ గారు. ఈ కూర అంతా నెయ్యితోనే చేయాలి.
ఇప్పుడు ఏంటంటే ఈ మిక్స్చర్ మనకి ధనియాలు, సోంపు, జీలకర్ర, వాము మొత్తం, ధనియాలు, జీలకర్ర, సోంపు, అలానే కొంచెం వాము, ఇవి తాలింపు గింజల్లా అనమాట. దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లోనే పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం సాఫ్ట్ అవ్వడానికి కొంచెం ఒక 5 minutes ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే మనకి క్యాప్సికమ్ ఒకటి కొంచెం సాఫ్ట్ అవ్వాలి. పన్నీర్కి అంత టైం పడదు కదా, తొందరగా అయిపోతుంది. మూత పెట్టేనా? ఇది అయ్యే లోపల ఇందాక మనం కలుపుకున్న కొంచెం మిక్స్చర్ మిగిలినా కూడా దీంట్లోనే పెరుగు, ఓకే. ఒకవేళ మనం స్టఫ్ చేసిన తర్వాత ఏమైనా మిగిలితే కనుక స్టఫింగ్ అందులోనే ఉంచుకొని పెరుగు వేసుకోవాలి. అర స్పూన్ అంతా శనగపిండి, పెరుగు కొంచెం విరగకుండా ఉండాలని శనగపిండి, అలాగే దీంట్లో కూడా కొంచెం పసుపు, కారం వేయలేదు కాబట్టి కొంచెం వేసుకోవాలి. మిరపకాయ క్యాప్సికంలో ఉన్న కారం సరిపోదు కదా. అవును, అసలు కారం ఉండదు కదా క్యాప్సికం. చాట్ మసాలా, అలాగే కూరకు సరిపడా అంతా ఉప్పు, అంటే అప్పుడు కొంచెం ఫిల్లింగ్లో వేసాము, కర్రీ దాంట్లో కూడా వేసాము. చక్కగా బీట్ చేసుకోవాలి, అంటే ఆ పెరుగులో కొంచెం లంప్స్ లేకుండా ఉండాలన్నమాట. చాలా ఫాస్ట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. ఉల్లిపాయలు, టమోటాలు ఇట్లా కూర అనగానే అవన్నీ వస్తాయి కదా, ఏం లేకుండా డిఫరెంట్గా ఉంది మేకింగ్ అంతా. సో దీంట్లో ఇప్పుడు ఆ కర్రీలో వేసేస్తాం. మనం పెరుగులో కలిపిన అన్ని కొంచెం ఒక 2 స్పూన్ అంతా నీళ్ళు వేయాలి. కొంచెం నీళ్ళు. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, డన్. సో మీకు అర్థమైపోయింది కదా పన్నీర్ క్యాప్సికమ్ కూర ఎలా తయారు చేయాలో. మరి ఇది ఉడికే లోపుగా నేను మీకు కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానం అన్నిటినీ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉడికించి తురుముకున్న ఆలు, చాట్ మసాలా పొడి, ధనియా, జీలకర్ర, సోంపు, వాము, పెరుగు, కారం, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్లు, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పన్నీర్ తురుమును తీసుకోవాలి. ఉడికించి తురుముకున్న ఆలును కూడా వేసుకోవాలి. తర్వాత దానికి 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, కొద్దిగా కొత్తిమీర, అలానే చాట్ మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం పైన కట్ చేసి బౌల్స్ లాగా తయారు చేసుకున్న క్యాప్సికమ్ లోపలంతా ఫిల్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత దానిలో ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసిన అన్ని క్యాప్సికమ్ ముక్కల్ని పాన్ లో వేసుకొని సరిపడంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ కలిపిన మిక్సింగ్ బౌల్లోనే కొద్దిగా పెరుగు, శనగపిండి, పసుపు, కారం, చాట్ మసాలా పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి ఈ శనగపిండి మిశ్రమాన్ని స్టవ్ మీద ఉన్న పాన్ లో వేసుకొని బాగా ఉడికించాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు బాగా ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసి కొద్దిగా గరం మసాలా పొడి వేయాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. సో చూద్దామా? సో ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేసి ఏదైనా
నిజంగా పరాటాతో రోటీతో చాలా బాగుంటుంది. ఆ, అయితే నేను ఇవాళ మీ గురించి మెంతాకుతో పరాటా చేస్తాను. మెంతి ఆకుతో పరోటా. సో ప్రవీణ గారు, వేడివేడిగా పనీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఈ పరాటాతో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో నా కోసం మేతి పరోటా స్పెషల్గా చేశారు. అంటే ఇలా పన్నీర్ తింటాం బాగుంది, అంటే స్టఫింగ్తో. సూపరు. ఆ బయట కర్రీ ఏమో కారం కారంగా పుల్లగా అంతా ఉంది, స్టఫింగ్ ఏమో చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది. అసలు కూర చాలా చాలా బాగుంది, మీ అందరికి బాగా నచ్చుద్ది. పరోటాలకు అదిరిపోయింది. ఎప్పుడు ఆలు కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కడాయి మసాలా, ఇంక ఇవే కదా, కాకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసామో, సూపర్ ఎమ్మీగా ఉంది, చాలా 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 బాగుంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.